యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట ఆలేరు మండలాల్లో నిన్న రాత్రి పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గత 15 రోజులుగా తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల్లో అధికారులు పులి సంచారం గుర్తించారు. కొందరి వ్యవసాయ బావుల వద్ద లేగదోళ్లను చంపితిన్న ఆనవాళ్లు కనిపించాయి. నిన్న రాత్రి కూడా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామం మీదుగా ఆలేరు మండలం శ్రీనివాసపురంలో ఓ వ్యవసాయ పొలం వద్దకు తొలి వచ్చిన అడుగుజాడల అధికారులు గుర్తించారు. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదిలాబాద్ నుండి యానిమల్ ట్రాకర్స్ టీం జిల్లాకు తెప్పించామని, పులి ఎక్కడికక్కడ సంతరిస్తుందో జిల్లా సరిహద్దులను పరిశీలించి పులిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు వడ్ల శోభన్ బాబు. నేను శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ని. అయితే ఈరోజు ఉదయం శ్రీనివాసపురం గ్రామంలో దడిగెం బావి దగ్గరికి పులి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడనే గ్రామానికి ఆనుకొని ఒక గుట్ట కూడా ఉంది. దాదాపు ఆ గుట్టకు పులి వెళ్ళొచ్చు అనే అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్న రైతులు కానీ, మహిళలు అందరూ వ్యవసాయ బావుల దగ్గర. ఇప్పుడు మన ఆలేరు మండలంలోని కొలనుపాక, రాఘవపురం, తర్వాత రాజానగరం, శ్రీనివాసనగరం, పటేల్గూడెం ఏరియాలో రాత్రి మిడ్-నైట్ శ్రీనివాసపురం ఏరియాలో రాత్రి పులి సంచరించినట్టుగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లక్ష్మప్పపేట దగ్గర వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఇక అడవిలోకి పోకుండా ఇక్కడ బయటనే ఉండాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో పొలాల దగ్గర కూడా రావద్దు. పశువులని, దూడల్ని కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఉంటే అది చంపేసే ప్రమాదం ఉంది. రాత్రి ఇక్కడ మనకు లక్ష్మమ్మపేట అవతల ఒక విలేజ్లో ఒక దూడని చంపింది. కాబట్టి రైతులందరూ గమనించి మీరు పనులు ముగించుకొని ఎర్లీగానే, నైట్ కాకుండా, చీకటి పడేదాకా కాకుండా తొందరనే ఇళ్లలోకి చేరుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ గ్రామ ప్రజలందరికీ కూడా మీరు కూడా అందరికి తెలియజేయాలి. చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. రాఘవపురం, కొలనుపాక, రాజానగరం, శ్రీనివాసపురం, పటేల్గూడెం, గుండ్లగూడెం ఈ గ్రామాలన్నీ అలర్ట్ చేసినాం. ఈ పక్కన మనకు జనగామ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ వాళ్ళు జనగామ పోలీసుకు, ఫారెస్ట్ వాళ్ళకు కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే ఉండే అవకాశం ఉన్నది. నైటే వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దరిదాపులనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పులి సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళ్ళజనగాం మరియు నిన్న కూడా నమెలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అనూహ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఇంటికి సమాచారం తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు. పోలీసు వారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది. అటవీ శాఖ అయితే అప్రమత్తంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా క్యాటిల్ కూడా, విలువైనటువంటి క్యాటిల్ కూడా, వాళ్ళు కూడా ప్రాణులు, జీవకోటి, వాటిని కూడా మనం పరిరక్షించుకోవాలి. అధికారులు అహర్నిశలు నిద్రాహారాలు మారి పనిచేస్తున్నారు. స్టేట్ నుంచి కూడా టీమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం, అది ప్రశాంతంగా దాని హ్యాబిటేట్లోకి అది పోయే విధంగా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు. కానీ మనం మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాత్రి 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే తెల్లవారుజామున 7-8 వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది లేకుండా, ముఖ్యంగా పొలాల దగ్గరికి ఎక్కడికి లేకుండా చూసుకోవటం, మీ యొక్క పశు సంపదను కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవడం చేసుకుంటేనే ఇది మనం లైఫ్ సేవ్ చేస్తాం. ఎందుకంటే దాని సంచారం ఎటు పోతుందనేది తెలవట్లేదు నిర్దిష్టంగా. ఇప్పటివరకు సిద్దిపేట వరకు పోతుంది అనుకుంటే ధన్మన్ రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది, నెమిల వైపు. కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. దాని హ్యాబిటేట్లోకి అనేంతవరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సర్పంచులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఎప్పటికప్పుడు కూడా మన విప్ బీర్లా ఎల్లయ్య గారు కూడా ఆరాధిస్తున్నారు, అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి జిల్లా కలెక్టర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉంది. అందరు కూడా దీన్ని పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఇక్కడ వరకు
అటు దాటితే జనగాం ఇక్కడ నుంచి ఇప్పుడు జనగాం అటు పోతుంది ఇటు వస్తుంది కదా దాని ఇష్టం ఇటు వస్తే ఇటు వస్తే మళ్ళీ ఆలేర్లకు ఇదంతా కూడా వేరే కొంచెం బచ్చనపేట అటు కొంచెం ఫారెస్ట్ ఉన్నట్టుంది గ్రూప్ అటు అట్లా దొరికింది అంటే మనం సిద్దిపేట పోయింది అనుకున్నా వెనక్కి వచ్చింది ఇక్కడ పోయొచ్చు. నిన్న మీ నోటీస్ ఇక్కడ అయింది సార్ ఇందాక చూపించిన బాడీ తిన్నది కదా సార్ అది ఈ ఫారెస్ట్ తిన్నది ఇక్కడికి వెళ్ళింది ముందుకు ముందుకి ఇటు వచ్చేసింది మళ్ళీ ఇటు ఈస్ట్ తిరిగింది 12 కిలోమీటర్స్ ఇటు వచ్చింది ఏంటి అటు సైకిల్ అసలు ఇది కూడా చెప్తారు కదా మన వాళ్ళు ఎందుకు అట్లా అయిందని టెరిటరీ హ్యాబిటేట్ సర్చింగ్ అంటే ఇది habitat meetings- కదా దానికి అక్కడ అదే దొరకకనే తిరుగుతుంది సార్ దానికి గుర్తుపట్టింది అది నుంచి వచ్చిన అని చెప్పేసి గుర్తుపడుతుంది పోయిన దగ్గరే ఉన్నామని చెప్పి ఫస్ట్ గంధమల్లలో నోటీస్ అయింది సార్ మనకి 17th రోజు గంధమల్లలో ఏంటి మనకి ఇబ్రాహీంపూర్ నుంచి రాళ్ళ జరిగింది అక్కడ నుంచి దత్తేపల్లికి వచ్చింది సార్ అక్కడ నుంచి మనకు వాసాలందరూ ఏరియా నుంచి ఉంది మళ్ళీ గంధమల్లకి వెళ్ళి మళ్ళీ ఆడ నుంచి Actually గా రైట్ ఇటు సైడ్ నుంచి ఇట్లా పోయి ఇటు పడుతుందేమో అనుకున్నాం సార్ మనం ఇటు పోయి ఇటు కిందికి ఏమైనా పోయి ఇట్లా పోతే మళ్ళీ ఏటీఆర్ సర్కిల్ ఉంది సార్ అమరావతి టైగర్ రిజర్వ్ ఇది ఫుల్ ఇది ఇదంతా బేరుంది కాబట్టి మరి Return రిఫర్ చేస్తాను బసాపూర్ వరకు దానికి ఏంటంటే 20 స్క్వేర్ కిలోమీటర్